చూడుము ఈ క్షణమే కల్వరిని అన్న కీర్తన పాడదాం. చదువు వచ్చేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు తీసుకో. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువాలో వేలాడుచున్నాడుగా, సిలువాలో వేలాడుచున్నాడుగా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువాలో వేలాడుచున్నాడుగా, సిలువాలో మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నాదని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నాదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువాలో వేలాడుచున్నాడుగా, సిలువాలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువాలో వేలాడుచున్నాడుగా, సిలువాలో వేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను
మన ప్రభువు మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నీవా శ్రీ యేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువపై చూడుము ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నీవా శ్రీ యేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. కూర్చున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వరకు చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వరకు చదువుకుందాం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి.
అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాలం, ఆదివారం సాయంకాలం నీవు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఆసక్తి కలిగిన బిడ్డలు ప్రభు రాగలిగారు. మరి ఎన్నిసార్లు హెచ్చరించినను ప్రభా, నిన్ను ఖాతరు చేయలేని ఈ లోక సంబంధమైన హృదయాలు లోకంతోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. నోవాహు దినములు లాంటి దినాలు, మరి ఈ అంచె దినాల్లో ఏర్పరచబడిన వారు సహితము ప్రభా పడిపోతారన్న తీవ్రమైన హెచ్చరికలు ఉన్నాయి. అయినను కొందరు మానుకొనుచున్నట్టుగా నీ సన్నిధికి వచ్చిన వారు కూడా మానుకొనేటటువంటి ప్రభా ఆ యొక్క బలహీనతకు లోనవుతూ ఉన్నారు. ఈ దినం వచ్చిన బిడ్డల్ని ఇంకా బలపరచండి. రాలేనటువంటి వారిని ప్రభా వారిని త్వరపెట్టండి. ఇదిగో నూతన ఆత్మలతో నీ మందిరాన్ని నింపండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి ఈ సాయంకాలం మరి చాలామంది రావచ్చు, కానీ చూడండి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడంటే లెక్కలేని తనం కలిగి ఉన్నారు. గర్వాంధులు. అంచె దినాల్లో ఎవరుంటారండి? గర్వాంధులు. నెత్తికెక్కి ఉంటారు. గర్వం అనేది నెత్తికెక్కాక దేవుడు కనబడ్డు, దేవాలయము కనబడదు, ఎవరూ కనబడరు. అంత భయంకరమైన అవిధేయత దినాలు, నోవాహు దినాలను పోలి ఉన్న దినాలండి. ఈ వ్యతిరేక గుణగణాలు అస్సలు గుర్తించని రీతిలో ఉంటారు. ఇవి ఎలాంటివంటే శరీరంలో క్యాన్సర్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎవడు గుర్తించడు. స్టేజ్ 1కి వచ్చింది క్యాన్సర్ మొదలైంది ఎవడికి తెలియదు. స్టేజ్ 1కి వచ్చింది, అయినా హాయిగా చెంగుమని లోకంలో గంతులేస్తారు. స్టేజ్ 2కి వచ్చింది, దాని సిమ్టమ్స్ ఏమీ కనబడవు. స్టేజ్ 3కి వచ్చినప్పుడు కొద్దిగా కనబడతాయి, కొద్దిగా.
స్టేజ్ 4కి వచ్చింది. అప్పుడు మొదలవుతుందండి శరీరంలో తుఫాను ఒక తుఫాను మొదలవుద్ది. అప్పుడు సరైన తిండి తినలేరు, సరైన నిద్ర పట్టదు, భయంకరమైన పరిస్థితి, నడినెత్తి నుంచి అరికాలు వరకు పరుగున పరిగెత్తితే డాక్టర్కి తెలిసిపోద్ది, ముఖం చూడగానే తెలిసిపోద్ది. పరీక్షలకు పంపాడు, స్కానింగ్ చేశారు, పరీక్షలు చేశారు. కార్సినోమా స్టేజ్ 4 అని స్కానింగ్ వచ్చింది. కార్సినోమా అంటే క్యాన్సర్, మాలిగ్నెన్స్ అని కూడా అంటారు స్కానింగ్లో. మల్టిపుల్ మాలిగ్నెన్స్ అని రిపోర్ట్ వచ్చింది. అంటే విపరీతంగా క్యాన్సర్ కణాలు డెవలప్ అయిపోయింది బాడీ అంతా అని దాని అర్థం. ఇక ఈ రిపోర్ట్ చూశాక నీకు మరణం అని డాక్టర్ చెప్పడం. స్టేజ్ 4 వచ్చాక నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా అనవసరం, వచ్చి ఇంటికాడ కాలక్షేపం చేసుకుంటే సరిపోద్ది. ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారో తెలుసా? స్టేజ్ 4 వచ్చాక అదొక టైం పాస్, హాస్పిటల్కి డబ్బులు, నీకున్న లక్షలన్నీ అక్కడ అయిపోతాయి కానీ తగ్గదు. చెప్పరాళ్ళు స్టేజ్ 4 కక్కుర్తితో పేషెంట్ ఏదో లక్షలు ఖర్చు పెడతారు. స్టేజ్ 2లో ఖర్చు పెడితే నీకు ఫలితం ఉంటుంది, తగ్గిపోతుంది. ఆ వచ్చిన క్యాన్సరు ఏ ఏరియాలో వచ్చిందో దాన్ని తీసి పాడేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తే హాయిగా ఉంటారు. ఇప్పుడేంటి, నడినెత్తి నుంచి అరికాల వరకు క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయిపోయాయి, అన్ని అవయవాలకు వెళ్ళిపోయాయి. అలాంటిదండి ఈ రోగం. భక్తిహీనత అనే రోగం క్యాన్సర్ రోగం లాంటిది, మెల్లిగా తయారవుద్ది. దేవుని పిలుపును నిర్లక్ష్యం చేసి తిరుగుతూ ఉంటారు. భారతదేశంలో రాబోయే కాలంలో క్యాన్సర్ రోగులు విపరీతంగా పెరిగిపోతారు. జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా లైఫ్ డిజార్డర్స్ ఎక్కువ పెరిగిపోయాయి. మీకు తెలీదు, అలాగే నోవహు దినాలని అందుకే అన్నాడు. నోవహు దినాలు లైఫ్ డిజార్డర్, అంతేకాదు బిహేవియర్ డిజార్డర్. తెలుసునా? లైఫ్ డిజార్డర్ అంటే ఒక క్రమం లేదు తినడానికి. మన జీవన విధానానికి ఒక క్రమం అంటూ లేదండి. అడ్డమైన రీతిలో తింటున్నారు, అడ్డమైన రీతిలో ఉంటున్నారు, ఒక క్రమం లేదు. మరి ఏం తినాలండి అంటే అన్నీ దాటిపోయి వచ్చేసారు, అలవాట్లన్నీ మానేసుకుని పనికిమాలిన అలవాట్లలో ఇరుక్కుపోయారు, అడిక్ట్ అయిపోయారు. కనుక అవే దొరుకుతాయి ముఖానికి, మన ముఖం ముందు కనబడే అవే, ఇంకేం కనబడవు. బిహేవియర్ డిజార్డర్, అవిధేయత. అవిధేయులైన వారి మీదికి దేవుని ఉగ్రత దిగి వచ్చును. బైబిల్ బిహేవియర్ డిజార్డర్ గురించి ఏమన్నంటే ఒకే ఒక మాట, అవిధేయత. ఈరోజు సాయంకాలం చర్చికి రాకపోవడం అవిధేయత అని తెలుసా? చూసారు, దాన్నే బిహేవియర్ డిజార్డర్ అన్నారు. బిహేవియర్ డిజార్డర్. నేను దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఎవడు నన్ను ఏం చేస్తాడు? కేర్లెస్నెస్ అంటే ఆ దేవుడు అంటే అంత చవకగా ఉందా నీకు? ఉంటుంది చూడు, ఉంటుంది, బాగా ఉంటుంది. కేర్లెస్గా, అవిధేయతగా దేవుని సుఖమైనటువంటి ఆయన స్థలానికి వచ్చి ఆరాధన చేయకపోవడం, ఇవన్నీ కనబడుతున్నాయి. విధేయులైన పిల్లలు అందామా? ఏరండి ఎక్కడున్నారు? క్రైస్తవులు ఎక్కడున్నారు? బయట వాళ్ళు రమ్మనలేదు కదా. ఈ క్రైస్తవులు అనబడిన వారు ఎక్కడున్నారు? ఎంత కేర్లెస్నెస్ చూడండి. అందుకే పూర్వకాలం నేను రాకముందు సంఘ కాపురులు వచ్చి సంవత్సరానికి వెళ్ళిపోయేవారు, లేకపోతే పంపేసేవారు. వెళ్ళిపోయాక మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఏ కాపురు వచ్చేవాడు కాదు. వచ్చినా
ఆదివారం 1 గంట ఆరాధన, శుక్రవారం ఒక 2 మనుషులతో ప్రార్థన, అంతే, ఇంకేమీ లే. టోటల్ డిజార్డర్, భక్తిహీనమైన పరిస్థితి. అయ్యో, దేవుడు కనికరించి తన కృప అపరిమితంగా విస్తరించాడు అనడానికి ఈ డెవలప్మెంట్ కళ్ళతో చూస్తున్నారు కదా. ఎక్కడో చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో తెస్తే దేవుడు కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుపోయా, క్రైస్తవులు అయిపోతున్నారు, అందరూ క్రైస్తవులు అయిపోతున్నారని కొంతమంది ఏడుస్తున్నారు. క్రైస్తవులు అయిపోతే మీకేడిపి ఏంటంట? క్రైస్తవులు అయిపోతే మీకు నష్టం ఏమిటట? ఇది ఏడుపు. అంటే వాళ్ళకు ఉన్నది ఏంటంటే, అసలైంది క్రైస్తవులు అయ్యాక వీళ్ళు చదువుకుంటున్నారు, ఒక సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానానికి వస్తున్నారు. వీళ్ళని ఆ రీతిగా లాగితే క్రైస్తవులు అయితే ఈ ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు. వీళ్ళకి అన్ని ఉద్యోగాలు అన్నీ వస్తున్నాయి. వీళ్ళే అవన్నీ కొట్టేస్తే మాకుండవు. అందుకని వీళ్ళని క్రైస్తవులు అవ్వనివ్వకుండా చేస్తే అణగారు ఉంటారు. ఎలాగుండాలి అలాగుంటారు అన్నదే వాళ్ళ ఏడుపు. మనకి ఇంకా బుద్ధి రాదు. ఎలాగున్న వాళ్ళని అలాగ ఉంచడమే వాళ్ళ ఏడుపు. అయితే వాళ్ళ ఏడుపుకు తగ్గట్టుగా ఉంది. ఓ బస్ స్టాండ్ వీధి మిమ్మల్ని వెలుగులోకి తెచ్చామా? మిమ్మల్ని వెలుగులోకి తెచ్చాక మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు పెరిగాయి, మీ స్థాయి పెరిగింది, ఉన్నత స్థాయికి వచ్చారు. మర్చిపోవడమేనా దేవుణ్ణి? ఇక ఇల్లు విడిచి ఇక్కడ అడుగు పెట్టరన్నమాట ఆరాధన అయితే. ఒకవేళ యేసుప్రభు మిమ్మల్ని దర్శించకపోతే ఇతరులు కోరుకున్నట్టుగా మీ స్థానం అక్కడే ఉండేది. ఓ హరిజన వీధి, మీరెక్కడికి పోయారు? కాస్త మెరుగుపడగానే ఇక దేవుణ్ణి మర్చిపోవడమేనా? ఇవేమి ప్రజలకు అర్థం కావట్లే. ఇక మిగతా వాళ్ళు అంటారా, కాస్త సుఖంగా ఉందని ఇంటికాడ నిద్రపోవడానిక దేవుడు సుఖం ఇచ్చింది? కష్టాలు ఇస్తే వస్తారన్నమాట, అంతేనా? కష్టాలు పెడితే దేవుని సన్నిధికి వస్తారు. అలాగని మీకు కష్టాలు పెట్టడం ఆయనకేం పట్టింది? ఆయనకేం పట్టింది? జాగ్రత్త అండి. ఒకవేళ ఇలా చర్చికి రాకుండా రాలిపోయిన వాళ్ళు అందం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకండి. ఆ కొందరు ఎవరంటే సాతాను దెబ్బకి రాలిపోయారు. మీరైనా బుద్ధి కలిగి ఉండండి. యవనస్తులు ఎవరున్నారండి? ఆ రాజు వచ్చాడు చూడండి. మిగతా యవనస్తులు ఎక్కడ పోయారు? రాజు ఒకడు వచ్చాడు పాపం, నిన్నో మొన్న వచ్చాడు నంద్యాల నుంచి, వెంటనే చర్చికి వచ్చాడు. ఊరి మీద తిరగలేక ఫ్రెండ్స్తో. మరి మిగతా యవనస్తులు లేరండి? మిగతా యవనస్తులు లేరు? ఆదివారం సాయంకాలం ఏంటి మీకు? ఒక సంగతి తెలియదు. దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటే మీ జీవితంలో చాలా లాస్ అయిపోతున్నారన్న సంగతి ఇంకెప్పుడు తెలుసును. అందుచేత ఈ దినం శిలువధారి అయిన యేసు ప్రభువుని ఆరాధించాం. ఆరాధన గురించి కూడా మీరు పసిపిల్లలుగానే ఉన్నారండి. ఆరాధన మీద పెద్ద ఆసక్తి లేదు. పసిపిల్లలు. యేసు ప్రభు ఆయన సిలువ వేయబడి పునరుద్ధారణ అయ్యాక లేచాక కూడా ఆ తిబేరియా సముద్ర తీరాన్ని ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా?
ముసలోడు ఓ 70 సంవత్సరాల వయసున్న పేతురు, మిగతా వాళ్ళు కూడా 60-40 సంవత్సరాల్లో ఉంటాయి. పిల్లలారా అన్నాడు. వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు. పునరుద్ధానుడైనా సరే పేతురు చేపలు పట్టడానికి పోతానన్నాడు. యేసుప్రభు పునరుద్ధానుడే ప్రత్యక్షమైన ఆ పునరుద్ధాన శక్తి కళ్ళతో చూసిన పేతురు లాంటాడు, నేను చేపలు పడ్డానికి పోతా, నా మొదటి బ్రతుకు వెళ్ళిపోతా. వెళ్ళిపోయాడు. జీవితంలో అలాగే తప్పిపోవడం అంటే దేవుడు తన మార్గంలో పెట్టిన, అయినా దేవుడు ఆయన నిలిచి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. పిల్లలండి, పిల్లలు ఇంకా ఎంతకాలం పిల్లల్లాగా ఉంటారు? ఎంతకాలం పిల్లల్లాగా ఉంటారు? సమయం అయిపోతుంది. దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే సమయమే తప్ప ఈ లోకంలో కొద్ది కాలం బతుకుదాం, కొంత డబ్బు కూడబెడదాం, ఒక ఇల్లు కడదాం, ఒక పొలం కొందాం, ఒక 10 కేజీలు బంగారం కొందాం. పెంట ఆలోచనలు. నీ ఆరోగ్యం కరిగిపోతుంది. నీ శరీరంలో ప్రవేశించవలసిన బలహీనతలన్నీ ఎంటర్ అయిపోతాయి. చివరికి ఈ శరీరాన్ని శిథిలం చేయడానికి దేవుడు బలహీనతలను పంపిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవడు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో వారికి దేవుని కృప ఆ బలహీనతల్లో తోడుగా ఉంటుంది. దేవుని కృప లేనివాడు భయంకరంగా అలమటిస్తూ ఉంటాడు బయట. అప్పుడు అసలు చర్చికి రాడాడు. ఈరోజు చర్చి మానేసినాడు రోగిగా మారిపోయి ఇంకేం చర్చికి వస్తాడండి? ఏ రోగులన్నా వస్తారు ఇక్కడికి? రారు. అందుచేత అంచె దినాలు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం చదువుకున్నటువంటి భాగంలో లాజరు ధనవంతుడు గురించి చదువుకున్నామండి. లాజరు ధనవంతుడు. యేసు ప్రభు ఈ ఉపమానాన్ని మరి అక్కడ ఉన్న యేసు ప్రభు కాలములో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాడు. లాజరు ధనవంతుడు అన్నారు. లాజరు పేరు చెప్పారు కానీ ధనవంతుడి పేరు ఏంటో చెప్పలేదండి. ఒకవేళ మీకేమన్నా తెలుసా ఆ ధనవంతుడి పేరు? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలుసు, మీకు కానీ తెలిసి ఉంటుందేమో అని అడుగుతున్నాను. చూడండి, అంత ఒకవేళ తెలియకపోవడం చాలా ఘోరం. ఆ ధనవంతుడి పేరు నాకు తెలుసు, మీరెవరు చెప్పకపోతే నేను చెప్తా. ఆ ధనవంతుడి పేరు నాకు తెలుసు. అయితే అది చాలా ప్రాముఖ్యం కాదు. కానీ ధనవంతుడికి ఒక పేరు ఉంది. నేను ఒక కామెంటరీ చదువుతుంటే అందులో కనపడింది. అది తర్వాత సంగతి, తర్వాత చెప్తా. ఈ ధనవంతుడి పేరు ధనవంతుడు అన్నారు. మరి ఆ ఊరిలో వాడే ధనవంతుడు కనుక వీడికి ఏ అప్పలరాజు అప్పల స్వామి ఉన్నా సరే ధనవంతుడు అని పిలుస్తున్నారు. నేనంటాను లాజరు ధనరాజు అని పెడదాం వీడికి. వీడి పేరు ధనరాజు. ధనరాజు అని ఉంటుంది కదా అందరికీ, అందుకని కాసేపు అనుకున్నాం. ఈ ధనరాజు గారు కథ, లాజరు కథ. ఈ ధనరాజు గారికి పెద్ద మేడ ఉంది. పెద్ద మేడ, 3 అంతస్తుల మేడ అనుకుందాం. పై అంతస్తులో ఉండి పని వాళ్ళతో సమృద్ధిగా సుఖపడుతూ ఉన్నాడు. ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు అని రాయబడింది.
లాజరు అను దరిద్రుడు ఉండెను. అతడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అని ఉంటుంది. నిజమే, ధనవంతుడు పైనుంచి తినేసిన రొట్టె ముక్కలు ఇసురుతూ ఉంటాడు. అవి ఎందుకు ఇసురుతాడంటే కింద కుక్కలు చేరి ఉంటాయి. వీధి కుక్కలు, ఆ కుక్కలు, ఈ కుక్కలు. ఈ కుక్కలు వచ్చి తింటూ ఉంటాయి, ఒక్కొక్కటి వేస్తాడు. వాడికి అది ఒక ఆనందం. ఆవిడ కుక్కలు దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీసి పోటీగా వస్తాయి. అది ధనవంతుడి యొక్క ఆట. కుక్కలన్నీ, ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఆ రొట్టె ముక్క కోసం అక్కడుండి వీడేయగానే ఆ నలుమూలలో ఉన్న కుక్కలన్నీ వచ్చి పరుగున అన్నీ వచ్చి ఏదో ఒక కుక్క పట్టుకుంటుంది. అప్పుడు వీడు అనుకుంటాడు, ఇది గెలిచింది అనుకుంటాడు ఈ ధనవంతుడు. అలాంటిది ఈ కుక్కల మధ్య ఒక లాజరు అనే ఒక దరిద్రుడు, అంటే ఈ లోక సంబంధముగా దరిద్రుడు. అతడు కురుపులతో నిండి ఉన్నాడు కనుక అవి ఏ రకమైన కురుపులో చెప్పలేము. ఒకవేళ ఇతడు కుష్ఠిరోగా, ఇతరమైన కురుపులా ఏంటో కానీ అతని ఒళ్ళంతా కురుపులైపోయి ట్రీట్మెంట్ ఉండదు కదా ఆ రోజుల్లో, భయంకరంగా ఉన్నాడు. ఇలాంటి రోగి రక్తం కారుతున్నా, చీము కారుతున్నా, కుక్కల దగ్గర మాత్రం ఉంటాయి, నాకేస్తాయి. వాటికి అది అమృతంలా కనబడుతుంది. కుక్కలకి రక్తము చీము నాకుతాయి. అప్పుడు ఈ ధనవంతుడు ఒళ్ళంతా కుక్కలు నాకేస్తూ ఉండే. ఫోన్లో నాకుని నాకు శుభ్రం అవుద్ది అనుకుని ఉంటాడు ధనవంతుడు. నాకు స్నానం ఉండదు, ఏముండదు కాబట్టి ఈ కురుపులన్నీ నాకేని అనుకుంటాడు. ఇలాగున వీరి గురించి వ్రాయబడింది. యేసు ప్రభు ఈ చెప్పినటువంటి ఉపమానం ఎప్పటిది అంటే చాలా పురాతనమైన కాలము నాటిది. ఇది మోషే రాసినటువంటి గ్రంథాలలో నుంచి తీయబడింది. మోషే పంచగ్రంథాలు మాత్రమే కాదు రాసింది, ఇతరమైనటువంటి ఆధ్యాత్మికమైన గ్రంథాలు కూడా రాశాడు. ఇతర గ్రంథాలు, ఉపమానాలు రాశాడు, ఆధ్యాత్మికమైన ఉపమానాలు. భౌతిక శరీరులు, కళ్ళు మూసుకుపోయి బ్రతికే వాళ్ళకి కళ్ళు తెరవడానికి, ఆధ్యాత్మికమైన జీవితం కల్పించడానికి వ్రాయబడిన ఉపమానాలు. అంటే ఉపమానాలే కాదు, బయలుపరచబడిన విషయాలు, దేవుని చేత బయలుపరచబడిన విషయాలు. మోషే లాంటి వాళ్ళు ఆ రోజుల్లో సువార్త ప్రకటించారు. ఇశ్రాయేలు ప్రజలకి సువార్త ప్రకటించారండి. ఊరకనే కూర్చోలేదు. పరలోకం గురించి, పాతాళం గురించి చాలా తీవ్రంగా హెచ్చరించారు, గద్దించారు. గద్దించినా సరే ఈ రోజుల్లో ఉన్నట్టే వాళ్ళు బ్రతికారు. నోవాహు కాలములో సువార్త ప్రకటించబడింది, అయినా ఈ రోజుల్లో మనుషులు ఉన్నట్టే ఉన్నారు. కేర్లెస్గా, జడ్డి ముఖాలతో, ఏమీ నేర్చుకోకుండా, కాస్త జేబులో డబ్బులు దొరికితే మనుషులను పట్టలేమండి. 3 పూటలు కాస్త నోట్లోకి వెళ్తే మనుషులను పట్టలేమండి. కళ్ళు కనబడో, వారున్న ఇల్లే వాళ్ళకి స్వర్గం. ధనవంతుడు కూడా అలాగే, నా ఇల్లే నా స్వర్గం అన్నాడు. మోషే లాంటి వాళ్ళు చెబితే ఎదిరించాడు. మోషే లాంటి వాడు సువార్త చెబితే ఎదిరించాడు. వీడు మాత్రమే కాదు, వీడి జనాంగం అంతా కూడా సువార్తను ఎదిరించారు. లాజర్ లాంటి భక్తి కలిగిన వారు మాత్రమే సువార్తకు విధేయులయ్యారు. మోషే లాంటి ప్రవక్తలు, మోషే ఆయన శిష్యులు సువార్త చేశారు ఆ కాలంలో. అయితే వీడేమాత్రం వినలే. ఆదివారం వచ్చింది అనుకున్నాం అంటే అప్పుడు వాళ్ళు అరణ్యంలో ఉన్నారనుకోండి, ఇంకా విశ్రాంతి దినాలు ఏర్పడలేదు అనుకుందాం. అలాంటి వాడు ఈరోజు ఉన్నాడు అనుకోండి, ఈ ధనరాజు
ధనరాజు గారు ఉన్నాడు ఈరోజు, బాప్తీసం పొందాడు. ఇప్పుడు ఇక చర్చికి రాడాడు, అడిగి డబ్బులు బాగా ఉన్నాయి. ధనరాజులందరికీ డబ్బులు ఉన్నాయి కాబట్టి చర్చి అక్కర్లే. ధనరాజులందరికీ డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి చర్చి అక్కర్లే. నా డబ్బే నా దేవుడు అంటున్నాడు. అలాగే ఒక ధనరాజు ఉండేవాడు, నేను కనిపడితే చాలండి, ఆడికి ఆ రోగం ఎందుకు వచ్చేదో నాకు అర్థం కాదు. అయ్యగారు ఎప్పుడు సంగతి అంటే ఒక 30 సంవత్సరాల సంగతి చెప్తున్నాను. అప్పుడు ₹1,00,00,000 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ ₹1,00,00,000 తగ్గిపోయింది దాని వాల్యూ. 10 కోట్లు 100 కోట్లు అంటున్నారు. ₹1,00,00,000 ఉంటే అది చాలా గొప్పడు. నేను ₹1,00,00,000 ఆస్తి అండి నాది అనేవాడు. ₹1,00,00,000 ఆస్తి అండి నాది. సరే నీకు ₹1,00,00,000 ఆస్తి ఉంటే ఉంది, నాకెందుకంటే చెప్తున్నా అని నేను అనుకునేవాడిని లోపల. నీకు ₹1,00,00,000 ఉంటే నాకేమైనా వాటా ఇస్తావా? ఏమేమో కదా, నా తలకాయ తినడం ఎందుకు అనుకునేవాడిని. ఈ ₹1,00,00,000 ఆస్తి తర్వాత కాలానికి ఒక 100 కోట్లు పెంచి ఉంటాడు అనుకోండి. ఈ 100 కోట్లు కూడా తనకు రక్షణ ఇవ్వలే, ప్రాణం నిలబెట్టలే, కూలిపోయాడు. పెద్ద కొబ్బరి చెట్టు కింద కూలిపోద్దు తుఫానికి, అలా దబ్బని కూలిపోయాడు. జాగ్రత్త అండి, ఎంతటి ధనవంతులైనా ధనం నీ కళ్ళు మూస్తే కూలిపోవలసిందే. ధనమును, అస్థిరమైన ధనము మీద నమ్మిక ఉంచకండి. ఈ రోజుల్లో గెహాజీల్లా తయారవుతున్నారండి ప్రతి క్రైస్తవుడు. డబ్బు డబ్బు డబ్బు, నీ జబ్బు ఒక జబ్బు. డబ్బు 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 ఏంటి ఆ జబ్బు? అర్థం కాదు. అన్నవస్త్రాదుములు గలవారమై వాటితో తృప్తి చెంది ఉందాం చాలు. ఈ రోజుకి నీకు కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినడానికి తిండి దొరికింది, చాలదా? ఇంకేం కావాలి? నాకండి ఒక 3 అంతస్తులు పెద్ద బంగ్లా కావాలి. ఈ 3 అంతస్తుల బంగ్లా ఎందుకు? ఉంటే నువ్వు ఒక మూలన పడుకుంటావు, ఇంకేటేటో కోరికలు ఉంటాయి. అవసరాన్ని బట్టి, అవసరం ఉన్నవి కావాలి, కానీ మనిషి చేసే పనిని బట్టి, వాని అవసరాన్ని బట్టే కావాలి. అవసరం లేకుండా ఏదైనా ఉంటే అది కోరిక, వాంఛలు, డిజైర్స్, నీడ్ కాదు. ఒకరిని చూసి ఒకడు అవతలోడు కారు కొంటాడు, ఆడేదో పాపం బ్యాంక్ మేనేజరో ఎవడో, బ్యాంక్ వెళ్ళడానికి దూరం కాబట్టి. యువతలు ఇక్కడ ఒకడు ఉంటాడు గోచి కట్టుకొని, ఆడికి ఏ పని ఉండదు, చిన్న గోచి కట్టుకొని అటు ఇటు వీధిలో తిరుగుతూ ఉంటాడు, అందరికీ సొల్లు కబుర్లు చెప్తా. వీడి కారు చూసి వీడు స్క్రాప్ కమ్మేసిన కారు ఒకటి ఎదుక్కుంటాడు, కొత్త కారు కొనలేడు. స్క్రాప్ దగ్గర పెట్టేస్తారు డొక్కు కార్లు, అది కొనేసి ఇంటి దగ్గర పెట్టి కొద్ది రంగు కొట్టేస్తాడు. నాకు కారు ఉంది, ఇది వెళ్తుందా, తిరుగుతుందా, ఈ కారు తిరుగుతుందా? తిరగదు. నాకు కారు ఉంది, దీన్ని ఏమంటారు? మనుషులు అవివేకులు, అజ్ఞానులు, దేవుడన్న ఆలోచన లేనివారు. అందుచేత ప్రియులారా జాగ్రత్తగా ఉందాం. ఈ లాజరు ధనవంతుని యొక్క ఈ సంఘటన ఏం తెలియజేస్తుంది? పాతాళం అన్నది ఒకటి ఉంది, దానికి ఏమన్నాడంటే వేదనకరమైన స్థలం అన్నాడు. 28వ వచనం. పాతాళము అన్నదానికి వేదనకరమైన స్థలము అన్నాడు. నీ జీవితంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకవేళ వేదనకరమైన స్థలంలో పడ్డాక నువ్వు నమ్మాలని ఏమీ లేదు, నిన్ను కాలుస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నానండి వేదనకరమైన స్థలం ఉందండి అంటే లాభం లేదు. జ్ఞానం గలవాడు కిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు ఏం చేస్తాడు?
బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు పరమునకు పోయే జీవమార్గాన్ని నడుచుకుంటాడు. ఆ మార్గం ఇక్కడే ఉంది. చర్చికి రానోడికి ఏ కళ్ళకి కనబడుతుంది? చర్చికి వస్తే ఆ మార్గం కనబడుతుంది. చర్చికి రాకుండా కూర్చొని తినేసి ఇంట్లో పడుకోవడమో లేకపోతే ఊరి మీద తిరగడమో నీ కళ్ళకి ఏం కనబడుతుంది? పరమునకు పోయే జీవమార్గాన్ని వెతకడం అంటే ఇదిగో దేవుని సన్నిధి. ఇక్కడికి వస్తే నీ కళ్ళు తెరవబడతాయి, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటావు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటావు. చర్చికి రాకుండా ఉంటే నీ కళ్ళు ఏం కనబడతాయి? అందుకని ఈ చర్చికి రాని వాళ్ళు అందరూ ఏ కబుర్లు చెప్తారంటే ఎటేటో వేదాంతం మాట్లాడతారండి. వేదాంతం మాట్లాడు. నువ్వేమన్నా జ్ఞానివా వేదాంతం మాట్లాడడానికి? నువ్వు ఒక సొంటవి. చాలామంది సొంటలు ఉంటారు. అయ్యగారు దేవుడు ఉన్నాడని ఆధారం ఏంటి అని అడిగేవాడు ఉన్నాడు కదా. అప్పుడు నీకు నేను సమాధానం చెప్పే పని లేదు. నువ్వు ఆ ప్రశ్న ఎప్పుడైతే వేసావో నువ్వెంత అజ్ఞానివో అర్థమైపోయింది. అందుకే ఈ ప్రశ్న వచ్చింది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన వెతికిన వారందరికీ కనబడ్డాడు. నీకు కనబడలేదు కాబట్టి నువ్వు ఒక సొంట ప్రశ్న వేసావు. నీకు సమాధానం ఏంటి? నీ కళ్ళు పొడిచేశాడు సాతాను. ఉన్నాడని చెప్తే నీకెక్కడ కనబడతాడు? నోరు ముసుగు కూర్చో. నీ దృష్టిలో నువ్వు చెప్పు, దేవుడు ఉన్నాడో లేదో. లేడండి దేవుడు. అలాగే ఉండు. వేదనకరమైన స్థలంలో పడ్డాక అప్పుడు అబ్రహాముతో పిలుస్తున్నాడు. యాతన పడుచున్నాను ఇక్కడ, నీటి చుక్క లేదు, నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపిస్తే తన వేలుతో ఒక్క నీటి చుక్క నా నాలుక మీద వేస్తాడు అంటే దాన్ని ఎందుకు అలాగన్నాడు తెలుసునా? ఈ లోకంలో నీకు అన్నీ ఉన్నాయి. నీ భోజన బల్ల మీద బ్రాందీ బుడ్లు ఉన్నాయి, సారా బుడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చెత్త ఉంది, గంజాయి ఉంది, అన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి. ఈరోజు ధనవంతులు వాళ్ళ ఫ్రిడ్జిల్లో ఏముంటాయండి? ఈ బ్రాందీ కొట్లో ఉన్న బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. ఫ్రిడ్జిల్లో పెట్టుకొని హాయిగా తాగుతూ ఉంటారు, గంజాయి కొట్టుకుంటూ ఉంటారు. నాకు తెలియదు, ఈ మధ్యన 10th క్లాస్ కుర్రోడు దగ్గర నుంచి అలవాటు పడిపోయేటట్టండి గంజాయికి. 10th క్లాస్ కుర్రోడు. ఈ గంజాయి అమ్ముకున్న వాళ్ళు ఈ కుర్రోళ్ళకి ఫ్రీగా స్టార్టింగ్ ఫ్రీ ఆఫర్ ఇస్తారు. ఒక అబ్బాయి టేస్ట్ చూడు, ఇప్పుడు డబ్బులు ఇవ్వక్కర్లేదులే, నాకు ఒక 2 డోసులు 2 రోజులు ఇస్తాను, టేస్ట్ చూడు, నీ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు తాగుతున్నారు, రా ఒకసారి అని పట్టుకెళ్తారు. ఆడికి టేస్ట్ చూపిస్తారు. 3వ రోజు నుంచి ఆడు అడగక్కర్లేదు, ఈడే పరిగెత్తుకొని వెళ్ళి గంజాయి కొట్టుకుంటా కూర్చుంటాడు. అలాంటి వాళ్ళు చాలామంది అయిపోతే తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, అమ్మో మా అబ్బాయి గౌతమ బుద్ధుడు, మా అబ్బాయి ఎవరు సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు, కాలేజీకి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. తీరా కొంతకాలం తర్వాత జీవనగాళ్ళలాగా బయటపడతాడు. ఈ దరిద్రుడిలాగా బయటపడతాడు. ఈయన్ని మెచ్చుకోను నేను. కుక్కని తిట్టినట్టు తిడుతున్నా. ఇలాంటి ఎవరినైనా సరే తిడతా, కుక్కని తిట్టినట్టు తిడతా. వీడొక కుక్క, అందరిని మోసం చేసుకుని బతికిన కుక్కేడు, మెచ్చుకోను. అలాగా మీ పిల్లలకు కూడా తెలియాలి ఈ సంగతి. కనుక జాగ్రత్త పడాలి. ఒకవేళ చర్చి మానేసి ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు కనీసం కొద్దిపాటి బుద్ధున్నా లైవ్ పెట్టుకుంటారు. అంతే ఎందుకు అంత ఖాళీ, లైవ్ చూసే ఖాళీ ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవారు. లైవ్ కూడా చూడరండి చాలామంది, లైవ్ కూడా చూడరు. ఎక్కువైపోయింది, వెక్కసం అయిపోయింది. మీకు ఒక సంగతి చెప్తా, రాత్రి 10 గంటలకి ఇప్పుడు పాపం నా లైవ్ ఎలా దొరికిందో ఒక అబ్బాయికి దొరికింది. ఎంతకాలం మట్టో చూస్తున్నాడు. ప్రతిరోజు నేను అతని పేరు చూస్తాను.
ఎవరా ఈ అబ్బాయి నాకు అర్థం కాలేదు, ఎప్పుడు కూడా నేను అతన్ని కలుసుకుందామని ప్రయత్నం చేయలే. కంటిన్యూ అండి, ఆబ్సెంట్ అవడం. 10 గంటలకి లైవ్ పెట్టినా చూస్తాడు. ఈరోజు అతన్ని దేవుడు దర్శించాడు. ఒక అన్యుడు దేవుడు దర్శించాడు, నాకు లైన్లోకి వచ్చాడు. అతని విషయం నాకు లైన్లోకి వచ్చింది. నాకు బాప్తిసం కావాలండి, నేను ప్రభువుని అంగీకరించాను అన్నప్పుడు, ఇదిగో ఈస్టర్కి ఇస్తున్నాను రా. వస్తున్నాడండి, చాలా దూరంలో ఉన్నాడు. ఎంత దూరమైనా వచ్చి ఆ రోజు బాప్తిసం తీసుకుంటాడు. క్రైస్తవులు అయ్యుండి ఈ పక్కనే ఉండి మనకి ఎంత ఎక్కువైపోయిందో చూడండి. లైవ్ ఎక్కువైపోయింది, ఆరాధనలు ఎక్కువైపోయాయి. ఎక్కడో దూరాన్ని ఉన్న ఒక వ్యక్తి ప్రతి దినము లైవ్ చూసి ఎంత బలపడ్డాడు, యేసు ప్రభు శక్తిగల దేవుడని ఎంత తెలుసుకుని కదిలించబడి, మీ లైవ్ చూస్తాను కాబట్టి నేను బాప్తిసం పొందుతాను అన్నాడు. అతడు ఎవరు అనే సంగతి నమ్మకమైన ఒక విశ్వాసి ద్వారా డిక్లేర్ అయ్యింది. తెలుసునా? అతడు ఈస్టర్కి వస్తాడు, బాప్తిసం పొందుతాడు. ఎంత దూరంలో ఉన్నా సరే. ఇలాగ ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది ప్రభు వారిని దర్శిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న మనకి చీమ కుట్టినట్టు కూడా లేదండి, చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎక్కువైపోయింది దేవుని సన్నిధి, ఎక్కువైపోయింది, వెక్కసమైపోయింది. ఇది ఒక పెద్ద నోవాహు వాడ. రక్షణ విలువ ఎరగకున్నారు. అంచు దినాలు కనుక వీళ్ళందరినీ ఈ వాడలో రక్షించాలి అన్న దేవుని ఆలోచనలు కూడా లెక్క చేయక ఉన్నారు. రాత్రి పెట్టిన ప్రార్థనలకి కొంతమంది పర్మనెంట్గా గుడ్ బై చెప్పేసి కూర్చుని నిద్రపోతున్నారు. ఎప్పటికీ రాకుందురుగాక గుడ్ బై చెప్పారు. నైట్ ప్రేయర్స్ ఎవరో ఒక్కళ్ళకి కాదు, ఎవరో ఇష్టమున్నా ఒకళ్ళకి వస్తారు, వాళ్ళకని కాదు, అందరికీ. నోవాహు వాడ ఎంతమందికి అండి? ఎంతమంది చేయమన్నాడు దేవుడు? నోవాహు, నువ్వు నీ భార్య మాత్రమే ఈ వాడలో ఉంటారు అని చెప్పాడా? వాడ కడుతూ సువార్త ప్రకటించాడు. జలప్రళయం రాబోతుంది, దేవుని ఉగ్రత దిగి వస్తుంది అంటే, ఓ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. ఇదేంటి ఇలా కడుతున్నాడు, దీని ఆకారం ఏంటి ఇలాగుంది? మీరు కూడా రక్షణ పొందితే ఇలాంటి వాడ నిర్మించుకుని ఆ వాడలో ప్రవేశించండి, ఇది రక్షణ వాడ. ఓరి బ్రెయిన్ పోయిందన్నారు. ఈరోజు కూడా జనాలు ఈ సువార్త జనాలకు అక్కర్లేదన్నట్టుగా ఉంది. అగాధపు తూములన్నీ విప్పబడ్డాక పైనుంచి కురిసిన ఈ వాటర్ ఎక్కడిదో తెలుసా? భూమి మీదది కాదు, అగాధ తూములు. ఈ భూమి మీద నీళ్లు చాలవు ముంచడానికి. జలప్రళయం అది ఎప్పుడో ఒకసారి వచ్చేదే. అందుకని అగాధమందున్న తూములన్నీ విప్పబడ్డాయి. ఆదికాండంలో ఉంది, సృష్టి ప్రారంభంలో చెప్పాడు. ఈ అగాధ జలముల గురించి ఇప్పుడు నాసా డిక్లేర్ చేసింది. బైబిల్ ఎంత వాస్తవమైన సైన్స్ని ముందుగానే రాసిపెట్టింది. కళ్ళు మూసుకుపోయిన ప్రతివాడికి దేవుడు లేడంటాడు, బైబిల్ ఏదో పుస్తకం అంటాడు. ఈరోజు కూడా ప్రార్థన అక్కర్లేదు. నోవాహు కుటుంబీకులకే ప్రళయం వచ్చాక కప్పలు తేలినట్టు తేలుతున్నారు నీటిలో. నోవాహు నోవాహు రక్షించు, అయిపోయిందిరా టైము, మీరు నా సువార్త వినలేదు, నమ్మలేదు,
నమ్మి ఉంటే వాడ కట్టుకుని ఉండేవారు కదా, రక్షణ వాడలన్నీ జలప్రళయంలో తేలుతూ ఉండేవి కదా. మీరు నమ్మనందువల్ల మీకు తప్పదు ఈ గతి. హాయిగా నోవాహు దినాల్లో కూడా తాగుతూ ఉండేవారటండి మద్యం. మద్యం ఎలా తయారు చేసేవారో నోవాహు దినాల్లో. ఇండ్లు కట్టుచు, పెండ్లికిచ్చుచు ఈ సంబరాలన్నీ జరిగాయట. కానీ రాబోయేటటువంటి ఉగ్రత గురించి ఎరుగక ఉన్నారు. లాజరు, ఇక్కడ కొన్ని విషయాలు. లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చాయి, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. దేవుని బిడ్డలు చనిపోతే దేవదూతలు వస్తారండి పట్టుకెళ్ళడానికి. బైబిల్లో చెప్పింది అక్షరాల నిజం. దేవదూతలు వస్తారు. అయితే దేవదూతలు వస్తే ఎలాగుంటుంది? దేవదూతలు న్యాచురల్గా దేవుని మహిమతో నింపబడిన వారు గనుక, ఒకవేళ ఇక్కడే దిగారు అనుకోండి, ఈ లైట్లు ఎందుకు పనికిరావు ఆ కాంతి ముందు. రేడియంస్, న్యాచురల్ రేడియం ఎలా ఉంటుందో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ప్రభు మహిమ వారి చుట్టూ ఉంటుంది, వారు ప్రకాశిస్తూ ఉంటారు. అలాగా లాజర్ని పట్టుకెళ్ళడానికి ఎంతో సంభ్రమంగా వచ్చారండి. లాజరిక కురుపులతో ఉండడు అక్కడ, మహిమ దేహముతో పరదేశుకు ప్రయాణం. మహిమ దేహంతో. ఈ సంగతి నాకు ఒకసారి మళ్ళా కన్ఫర్మ్ అయ్యింది. చాలా ఆశ్చర్యం చెందాను. ఆశ్చర్యం. నేను ఫల్క్నామా ఎక్స్ప్రెస్లో వస్తున్నాను హైదరాబాద్ వెళ్ళి. సరిగ్గా వైజాగ్ సమీపించే సమయానికి వైజాగ్ వచ్చే సమయానికి ఒక ఫోన్ వచ్చింది. పిట దుర్యోధన ఫోన్ చేస్తున్నాడు పరమపురం నుంచి. అయ్యగారు, జోగమ్మ చచ్చిపోయిందండి అన్నాడు. సర్లే, నేను తెల్లారేసరికి ఊర్లో ఉంటాను, ట్రైన్ దిగ్గానే వచ్చి కార్యక్రమాలు చేస్తానులే అన్నాను. వచ్చిన వెంటనే మన వాళ్ళు అందరితో పెట్టి తీసుకుని అందరిని ఎక్కించుకొని బండి మీద వెళ్ళాం. సమాధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఒక ఆమె వచ్చింది. రాత్రి నేను ఆ యూరినల్స్కి బయటకు వచ్చానండి. అర్ధరాత్రి, రాత్రి 12 దాటిన తర్వాత వచ్చేసరికి ఆ జోగం ఇంటి దగ్గర ఏంటో కానీ పెద్ద వెలుతురు కనబడింది. తట్టుకోలేకపోయి భయపడి నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయినాను. ఆమె ఎవరో కాదు, ఒక నాన్ క్రిస్టియన్, క్రైస్తవురాలు కూడా కాదు. ఒక వెలుగు చూశాను అంది. కరెక్ట్, ఏం చెప్పింది కరెక్ట్. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు కదా, బహుశా ఈమె చనిపోయినప్పుడు పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఉంటారు. ఆ వెలుగే ఈమె చూసింది. కరెక్ట్, నువ్వు చెప్పింది. ఈమెకి ఇవన్నీ తెలియదు, దేవదూతలు వస్తారు ఇవన్నీ. కానీ ఆమె చెప్పిన ఆనవాళ్ళు, ఒక ముసలామె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది చనిపోయే వరకు. ఆ వరండాలోనే పడి ఉందండి పాపం. తనకు సరైన తిండి లేదు, దోమలు కుడుతూ ఉండే, చలికాలం అది, చలిలో అలాగున్నదండి. తన ఇంటివారు సరైన సంరక్షణ ఇవ్వలేదు. ఇక నేను ఎప్పుడూ ప్రార్థన చేయడానికి వెళ్ళినా, అయ్యగారు ప్రభు నన్ను తొందరగా తీసుకెళ్ళాలని ప్రార్థన చేయండి అని, నా జబ్బు బాగా అవ్వాలి, నేను లేచి తిరగాలని అడిగేది కాదు.
ఎప్పుడు వెళ్ళినా ప్రభు నన్ను తొందరగా పట్టుకోమని ప్రార్థన చేయండి. ఆమె కోరిక దేవుని రాజ్యంలో చాలా అద్భుతంగా ఉంటుందని ఆమె ఆత్మలో గ్రహించింది. ఈ లోక సంబంధమైన జీవితం నథింగ్, ప్లస్ ఈజ్ నథింగ్, ఆత్మయే జీవింపచేసేది అని దేవుని ఆత్మ ఆమెకు బయలుపరిచాడు. అందుకని దేవుని రాజ్యం కోసం ఎదురు చూచింది. అందుకని ఎప్పుడు వెళ్ళినా అదే మాట, ఎప్పుడు వెళ్ళినా అదే మాట, ప్రభువా ఈమెను ఆదరించు, ఈమెకున్న గొప్ప ఆశ నీ రాజ్యంలో ఉండాలని, తప్పకుండా ఈమెకు నీ రాజ్యాన్ని ఇచ్చే దేవుడు అని ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం. ఆమె చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి పట్టుకెళ్ళారు అనడానికి ఆ వెలుతురు సంఘటన ఒక వేరే స్త్రీకి ఆనవాలుగా చూపించాడు దేవుడు. ఆమె నేను వెళ్ళగానే ఈ సంగతి చెప్తే నాకు అర్థమైపోయింది అంతా. నమ్ముతారా మీరు? నమ్ముతారా? నమ్ముతారా? ఎంత చెప్పినా నమ్ముతారా? నమ్మరా? నమ్మరా? మరి అనుమానంగా చెప్తున్నారు, ఇది నాకు అర్థం కాదు. ఇది మీకు కరెక్ట్గా ఇది సత్యము అని మీ ఆత్మకు తగిలితే నేను నమ్ముతాను అనాలి ధైర్యంగా. అనుమానం పెనుపోతాం, అనుమానం పెనుపోతాం, అనుమానం పెనుపోతాం. పరలోకం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ లోకంలో ఏదో పోగొట్టుకున్నామని ఉండేది కాదు. ఈ లోకం కాదు మనది, పరలోకం. లాజరు అలాంటి నిరీక్షణ కలిగి బ్రతికాడు. ధనవంతుడు, ధనరాజు, వాడి గర్వం వాడికి కళ్ళు మూసింది. ఈ లోకంలో కళ్ళు మూసాడు, ఒక్క సెకండ్ కూడా పట్టదు మరో లోకంలో కళ్ళు తెరవడానికి. సెకండ్ కూడా ఆలస్యం లేదండి. ఈ బాడీకే, ఈ ఫిజికల్ బాడీకే ఇబ్బందులు. ఆత్మకు నో డిస్టెన్స్. తెలుసు నా సంగతి. పరలోకానికి భూమి మీదకి దేవుడు రావడానికి సెకండ్ కూడా అక్కర్లే. ఒక్క సెకండ్లో 1000వ వంతు కూడా అక్కర్లే. అంత క్విక్గా ఉంటుంది. ఈ లోకంలో ధనవంతుడు కళ్ళు మూసాడు, పాతి పెట్టబడ్డాడు అని వ్రాయబడింది, కానీ దేవదూతలు వచ్చి పట్టుకెళ్లారని లేదు. ఇలాగున దేవుడు లేక పాతి పెట్టబడిన ప్రతి వాళ్ళు పాతాళానికి దిగిపోక తప్పదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ధనవంతుడు కళ్ళు తెరిచాడండి పాతాళంలో. ఈ లోకంలో తెరిచుంటే బాగా ఉండేది. ధనవంతుడు పాతాళంకు పోయాక కళ్ళు తెరిచాడు. ఈ లోకంలో తెరిచుంటే చాలా బాగుండేది. చాలామంది ఈ లోకంలో కళ్ళు మూసుకున్న వాళ్ళందరికీ, చర్చికి రాకుండా ఇంటి దగ్గరే కూర్చున్న వాళ్ళందరికీ కళ్ళు తెరిచే రోజు ఒకటి ఉంటుంది. భయము కలిగి బతకండి. దేవుడంటే చనిపోయిన ఇతడు అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాము దగ్గరనే క్లోజ్ ఫ్రెండ్గా ఇద్దరు ఫ్రెండ్స్ కనబడితే అంతా చక్కగా ఒకరికొకరు కౌగిలించుకుంటారు కదా. అలాగే లాజరు ఉన్నాడు అబ్రహాము రొమ్మున. ధనవంతుడు చూస్తున్నాడు. అబ్రహామును గుర్తుపెట్టాడు, లాజరును గుర్తుపెట్టాడు, ఇంకా నోవాహును గుర్తుపట్టవచ్చు. ఈ దేహం విడిచిపెట్టాక ఆత్మనేత్రాలతో ఆదామును చూస్తాం, మనం పాతాళములో ఉన్నా చూస్తాం, పరలోకంలో ఉన్నా చూస్తాం. నువ్వు ఏ లోకంలో ఉన్నా చూస్తావు. అర్థమైందా? ఏ లోకంలో ఉన్నా చూస్తారు. అబ్రహామా ఇక్కడ యాతన పడుతున్నా, లాజరును పంపించు ఇక్కడికి అన్నాడు. మరి నువ్వు వెళ్ళొచ్చు కదా అక్కడికి, లాజరుని ఎందుకు పంపాలి చెప్పండి? ఈడెళ్ళొచ్చు కదా. అబ్రహామా నన్ను కాస్త అక్కడి వరకు రాని, కాస్త నీళ్లు పోద్దు కానీ
మళ్ళీ వెళ్ళి పాతాళంలో కూర్చుంటాను అనలే. అంటే పాతాళానికి వెళ్ళాక నువ్వు ఎక్కడికే కదలలేవు. పాతాళం పోన్లే, లాజరు రాగలిగితే కొద్ది నాకు ఒక నీటి చుక్క తన వేలుకొన ముంచి నాలుక మీద వేసి చల్లారుస్తాడు అంటే అబ్రహాం అన్నాడు, లేదురా అబ్బాయి, ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి జంపింగ్ చేసేది లేదు ఈ లోకంలో. పెద్ద అగాధం ఉంది మీకు మాకు మధ్య, జంపింగ్లు ఉండవు. భూమి మీద ఉంటుండగా ఎన్నో జంపింగ్లు చేస్తాం, ఆ జంపింగ్లు ఇక్కడ ఉండవు. వీడు నిస్సారం అయిపోయాడు. లాజర్ని ఎందుకు పమ్మన్నాడు అంటే, లాజరు పొరపాటున ఓన్లీ వేలుతో నీటి కొనన్నాడని ఇంత బిందెడు నీళ్లు తెచ్చి పట్టుకుని వెళ్ళాడు అనుకోండి, బుర్ర మీద పోసేయమంటాడు, తాగేస్తాడు. అన్నీ చేశాక లాజరు తప్పు అయిపోయింది, నీ పాదాలు పట్టేసుకుంటున్నాను, నన్ను క్షమించే, అబ్రహాం కూడా చెప్పేసే నన్ను క్షమించమని అని లాజర్ని పట్టేసుకుంటాడు గట్టిగా. నువ్వు వెళ్తున్నావు కదా, నీతో కూడా పట్టిపో అంటాడు. వీటి తెలివితేటలు ఎలా ఉన్నాయి చూడండి. భూమి మీద కన్నింగ్ తెలివితేటలు, యాతన పడి స్థలంలోకి వెళ్ళినా కన్నింగ్ తెలివితేటలే. అది అవ్వలేదు. అవ్వకపోతే ఏమన్నాడు తెలుసా, రెండో ప్లాన్ వేస్తాడు. అంటే అక్కడి నుంచి బయటపడిపోవాలి. అది బయటపడే స్థలము కాదు, రెండో పన్నాగం. అబ్రహమా, నీకు తెలుసు కదా నేను 6వ వాడిని, నేను మొదటోడిని, నేను పెద్దన్నే, నాకు ఇంకా 5గురు ఉన్నారు తమ్ముళ్ళు, 5గురు ఉన్నారు. వాళ్ళు నాకన్నా మూర్ఖులు. మోషే సువార్త చెప్పితే ఎగతాళి చేశారు, మోసేని తిట్టారు, సువార్తను అంగీకరించలేదు. నాకులాగే, నేను ఎలాగైతే మోసే చెప్తే వినలేదో వాళ్ళు వింటలేదు. వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి, ఒరే నేను వేదనకరమైన స్థలానికి వెళ్ళానురా, మీరు అక్కడికి వచ్చేస్తారు, ఇలాగుంటే దేవుణ్ణి నమ్ముకోండ్రా అని నేను చెప్తాను అని ప్లాన్ వేశారు. ఒరే అబ్బాయి, నీ శవం అప్పుడే పాతి పెట్టేశారు, సగం కుళ్ళిపోయింది, నువ్వు ఇంకెక్కడ వెళ్తావు, వెళ్ళే పని లేదురా. అక్కడ మోసే లాంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. ఉన్నారు ప్రవక్తలు, సువార్త వినాలి. ఇది ఇంకో సంగతి కూడా చెప్పాడు. 25వ వచనం ఇంకో సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఇది అందరు గుర్తుపెట్టుకోండి. చర్చికి రానోళ్ళు మరీ తెలుసుకోవాలండి. ఇది చర్చికి రానోళ్ళకి మరీ తెలుసుకోవాలి. జీవితకాలమందు నీకిష్టమైన సుఖము. ఇక్కడ చర్చికి వచ్చి వాక్యం వినాలి, దేవుణ్ణి ఆరాధించాలన్న నియమం ఉన్నా సరే, నీ ఇష్టం, నీ సుఖం అనుభవించడానికి నీ ఇంట్లో కూర్చున్నావు, ఓన్లీ ఈ రోజులు ఎలాంటివి అంటే ఎక్కడ చూసినా డాబా హోటల్లో దమ్ బిర్యానీలు, తండూరి చికెన్లు, రకరకాలు అన్నీ తయారైపోయాయి. ఇప్పుడు రోడ్లన్నీ అవే, రోగాలు తేడానికి ఎక్కడికి వెళ్ళినా అవే. కానీ నీ క్యాన్సర్ తేడానికి బయలుదేరాయి ఇవన్నీ. క్యాన్సర్ అని తెలీదు. ఇవన్నీ తినేస్తే లోపల కోలన్ క్యాన్సర్స్ వస్తాయి. కోలన్ క్యాన్సర్. ఈ డాబా హోటల్ స్కామ్ ఇదంతా. కోలన్ క్యాన్సర్స్ వస్తే హాస్పిటల్కి డబ్బు మస్తుగా వెళ్తుంది, పోయేది నువ్వు ధనరాజులాగా. ధనరాజుకు కూడా ఏదో ఉండుంటుంది. క్యాన్సరో, కిడ్నీ పోయో, హార్ట్ బ్లాక్ అయిపోయో ఉండుంటుందండి. అందుకే సడన్గా చచ్చిపోయాడు. లోకం భయంకరమైన స్కామ్తో నిండిపోయింది. ప్రజలకు తెలీదు. తెంగరోళ్ళు, ప్రజలందరూ తెంగరోళ్ళే.
డబ్బులు పెట్టి మరీ అన్నీ కొని తెచ్చుకుంటున్నారు రోగాలు ఇంటికి. తెలుసా? డబ్బులు పెట్టి రోగాలన్నీ ఇంటికి కొని తెచ్చుకుంటున్నారు. అందుకే చెప్పాను, లైఫ్ స్టైల్ డిజార్డర్ ప్రతి ఒక్కరిని పట్టుకుంది. దానికి తోడుగా బిహేవియర్ డిజార్డర్, ప్రవర్తనలో భయంకరమైన మార్పులు వస్తాయి. ఈ రెండు నిన్ను నరకానికి నడిపిస్తాయి. నీకు ఇష్టమైన సుఖం నీవు అనుభవించు. నీకు ఇష్టమైన సుఖం. ఎప్పుడు మనిషి తనకి ఇష్టమైన సుఖం అనుభవిస్తే అది నరకం. నరకం తెచ్చుకున్నట్టే. లాజరు ఏం చేశాడో తెలుసా? లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. శాశ్వతమైన నెమ్మది ఇచ్చే పరలోకం పొంది ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ ఉన్నవారు ఇంకా దేవునిలో ముందుకు ఎదగాలి. మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి సరి చేసుకోవాలి. దేవుని యందు ఆరోగ్యంగా ఉంటూ బిహేవియర్ డిజార్డర్ కూడా బాగు చేసుకోవాలి. బిహేవియర్ డిజార్డర్లో మనకు తెలియదు, కానీ కరెక్ట్గా ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ టెక్నాలజీకి మిమ్మల్ని అప్పగిస్తే నువ్వు వీళ్ళకి మార్కులే, బిహేవియర్ డిజార్డర్కి ఎన్ని మార్కులు వేస్తావు అంటే 0 మార్కులు అని చెప్తుంది. 0 మార్కులు వీళ్ళకి అంటుంది ప్రతి వాళ్ళకి. ఎందుకంటే మొత్తం ఆధార్ కార్డు ద్వారానో దేని ద్వారానో నీ ఇన్ఫర్మేషన్ అంటే దాని దగ్గర ఉంది. నీ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది. ఫలానా భగవాన్ సంగతి ఏంటి ఏఐ అంటే భగవాన్ గురించి చెప్తాడు. భగవాన్ మేకలు అమ్ముతాడు అని చెప్పేస్తుందండి. మీకు తెలియదు, కానీ భగవాన్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది చాలా ఫాస్ట్గా. ఈ కథ అనుకుంటున్నారా? నిజం. మన బిహేవియర్ మనకు తెలియదు, కానీ ఏఐకి తెలుసు. మన బిహేవియర్ మనకు తెలియదు, ఏఐకి తెలుసు. ఇంకా అది లాక్కుంటూ ఉంటుంది. ఒకటి అడిగాను, ఏఐని ఒకటి అడిగాను, అసలు సిలువ అర్థం ఏంటి అని అడిగాను. చెప్పలేకపోయాను. నువ్వు చెప్పలేవులే అనుకున్నా. చెప్పలేకపోయిందండి. అంటే దేవుని విషయాలు అది చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బైబిల్లో పెట్టి బయలుపరిచాడు కాబట్టి ఈ విషయాలు చెప్పలేదు, మిగతా అన్నీ చెప్తాడు. సిలువ అర్థం చెప్పేది పరిశుద్ధాత్ముడు, అందుకని దానికి ఆ పని లేదు. మనమేమో దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేసేవాళ్ళు. దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేసేవాళ్ళు. కనుక ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన భవిష్యత్ అంతా జాగ్రత్తగా వెళ్దాం. సిలువ జీవన విధానం నీ డిజార్డర్ నుంచి కాపాడుతుంది. సిలువ జీవన విధానం, సిలువ జీవన విధానమే నీ జీవితంలో ప్రవర్తనను సరిచేస్తుంది. అప్పుడు లాజర్లాగా ఉంటుంది ప్రవర్తన. ఈ ధనవంతుడు, వాడికి బిహేవియర్ డిజార్డర్ ఉంది, లైఫ్ స్టైల్ డిజార్డర్ ఉంది. వాడికి ఇష్టమైన సుఖం అనుభవించాడండి. దాన్నే లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నారు. వాడికి ఇష్టమైన సుఖం. ఈ రోజున నాశనం అయిపోతున్నారు. తమకు ఇష్టమైన సుఖం అనుభవించి నాశనం అయిపోతున్నారు. కనుక సమయం అయింది కాబట్టి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఆదివారం ఉదయం
అలాగే ఈ సాయంకాలం నీవు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలందరితో నీవు మాట్లాడి ఉన్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. ఇది ఆసక్తి కలిగి ఉన్నవారు ఇంకా ఆత్మయందు తీవ్రతతో నిన్ను సేవించున్నట్లు బిడలకు అట్టి నీ కృప దయచేయండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము, సమాధానము చేరిన మనందరికీ సదాకాలము కలుగునుగాక. ఆమేన్.